ఇండిపెండెన్స్ డే కోసం మా పాపని భరతమాతగా రెడీ చేయాలి. స్కూల్లో స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది. అందుకే ముందు రోజు నుంచి మా ఇంట్లో ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. మార్నింగ్‌కి హడావిడి లేకుండా అన్నీ ముందుగానే రెడీ చేసుకుందాం. ఎలా చేసుకున్నామో, ఏం చేశామో వ్లాగ్‌లో చూసేయండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇండిపెండెన్స్ డేకి ముందు రోజు నుంచి ఈ వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. సో ఫస్ట్ అయితే నిన్న ఫిష్ తీసుకున్నాం కదండి. సో అదైతే ఇంకా లంచ్కి చేసేద్దాం అనేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఫిష్ని నీట్గా క్లీన్ చేసి ఇచ్చేసారు అత్తయ్య. నాకు రాదని చెప్పి ఇంకా అది ఫ్రిడ్జ్లో పెట్టేసాను నైట్ డీప్లో. ఇంకా అది తీసి నార్మల్గానే అందరూ చేసినట్టు రెగ్యులర్గా చేసేసాను. కానీ చింతపండు కొంచెము ఇంకా మ్యాంగో పీసెస్ వేసుకుంటేనండి ఫిష్ కర్రీ అయితే చాలా టేస్టీ వస్తుంది. కానీ మసాలాలు కూడా వేస్తే, కానీ మా పాప వల్ల నేనైతే తక్కువ మసాలానే వేస్ట్ చేసేస్తాను. ఎందుకంటే వాళ్ళ స్పైస్ లెవెల్ అనేది తక్కువగా ఉంటుంది కదా. కానీ మసాలాలు పట్టించి బాగా ఫిష్ అయితే చేస్తే యమ్మీ యమ్మీగా ఉంటుంది అసలు. అందులోనూనండి ఫిష్ కనుక ఫ్రెష్గా దొరికితే అసలు చాలా టేస్ట్ వస్తుందండి. అందులోనూ గోదావరి చేప అయితే ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆ రోజైతే నా దగ్గర ఇంకా మ్యాంగో లేదు. సో అందుకే ఇంకా చింతపండు రసం వేసేసి కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. కాకపోతే మా ఇంట్లో రోజు ఫిష్ కర్రీ చేసేస్తే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా చిన్న రెగ్యులర్ ప్రాసెస్, నార్మల్ ప్రాసెస్ అయినా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మా పాప చిన్నగా ఉన్నప్పుడు అండి నేను వీక్కి 2 టైమ్స్ అలాగా ఫిష్ చేసి పెట్టేవాళ్ళము. ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది కదా మాకు ఇలా గోదావరి చేపలు ఫ్రెష్గాను. సో మా అత్తయ్య అయితే తీసుకుని చేసేసేవారు. సో నేనైతే అది తనకి సపరేట్గా ఫిష్ ఫ్రై చేసేసి తనకైతే తినిపించేదాన్ని. అప్పుడైతే ఎంతో ఇష్టంగా తినేదండి. ఇప్పుడు పిల్ల పెద్ద అవుతుంది కదా, ఇంకా వాళ్ళ ఇష్టాలే కదా. సో ఇప్పుడైతే పెద్ద ఇంట్రెస్టింగ్గా తినట్లేదు. సో ఏదో బతిమలాడితే తింటుంది. ఇదిగోండి లేచి వచ్చింది అప్పుడే. ఇంకా ఆ రోజు ఫ్రైడే కదా, సో ఇంకా స్కూల్కి అయితే రెడీ చేసేయాలి. ఇంకా తనైతే స్కూల్కి పంపించేయాలి. ఈలోగా ఫిష్ కర్రీలో అయితే సాల్ట్ అయితే వేసేసాను. ఇంకా సాల్ట్ వేసేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలి. లాస్ట్లో ఎందుకు వేసానంటే సాల్ట్, అయోడిన్ ఏది తగ్గిపోద్ది కదా. సో ఇంకా అందుకనే బ్రేక్ఫాస్ట్కి అయితే ఇంకా చపాతీలు చేసేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా చపాతీ చేయడం అంటే చాలా పెద్ద పనేం కాదండి. కానీ ఇంట్లో అందరికీ చపాతీలు చేయాలంటేనే కొంచెం టైం పడుతుంది. సో మామూలుగా నార్మల్ వీట్ ఫ్లోర్ కాకుండా నేనైతే మా మమ్మీ నాకు ఇలా జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ వేసి కలిపిన మిక్స్ అయితే చేసిచ్చింది పిండి మిల్లులో. సో అవి అయితే ఇంకా ఆ పిండే వాడుతున్నాను. ఇంకా అదైతే కలిపేసి కాసేపు డోకైతే రెస్ట్ ఇచ్చాను. ఇంకా అది కొంచెం రెస్ట్ ఇస్తే ఏంటంటే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. సో అలా చేశాక మూత పెట్టేసి కాసేపు పక్కన పెట్టేశాను. ఇంకా అది రెస్ట్ అవుతున్నప్పుడు నేనైతే మిగతా పనులు అయితే స్టార్ట్ చేసేసాను. మన డైలీ రొటీన్లో ఒక్క పని కంప్లీట్ అయ్యేసరికి ఇంకో పని రెడీగా ఉంటుంది కదా. కొంచెం సేపు తర్వాత ఇంకా ఆ డోని ఇంకా రెడీ చేసుకొని ఇంకా చపాతీలా చేసేసుకొని ఇంకా నార్మల్గా ప్యాన్ హైట్ అయ్యాక చపాతీ వేసి 2 సైడ్స్ బాగా కుక్ చేసి రోస్ట్ చేయించేసాను. చపాతీ నేనైతే ఆయిల్ గట్ట ఏం వేయనండి పిండి కలిపేటప్పుడు కానీ, పిండి కలిపేశాక కానీ, లేకపోతే చపాతీలు వేస్తుండగా కానీ ఆయిల్ అయితే యూస్ చేయను. నార్మల్గానే ఫస్ట్ చపాతీ రోల్ చేసేసుకున్నాక 4 సైడ్స్ ఫోల్డ్ చేసేస్తాను. అప్పుడు చపాతీ అనేది మనకి ఇలాగా పొరలు పొరలుగా వస్తుంది. సో నేనైతే ఆ ప్రాసెస్ ఫాలో అవుతాను. ఇంకా బాగా పొంగుతాయండి. మనం బాగా నొక్కేసి చేసేసామనుకో చపాతీ బాగా రాదు. మనం అంత వెయిట్ పెట్టకుండా చపాతీ చేస్తే మనకి పఫీగా బాగానే వస్తుంది. బాగా పొంగుద్ది బెలూన్ లాగా. ఇలా ఒక్కొక్కటి చేసేసుకుంటున్నాను. ఇంకా ఈలోగా మా పాప అయితే రెడీ అయిపోయింది. వాళ్ళ నాన్న అయితే సైడ్ బై సైడ్ తనకి బ్రష్ చేయించేసి ఇంకా స్నానం చేయించేశారు. నేనైతే ఇంకా ఈ ప్రిపరేషన్స్లో ఉన్నాను. ఈలోగా కర్రీ ఎలా ఉందని ఒకసారి చూసేద్దామని చూసాను. ఇంకా ఉడుకుతుంది. సో తనకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసాను మా పాపకి. ఆ రోజు ఇంకా ఆలు, క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ ఉన్నాయి ఇంట్లో. సో మిక్స్డ్ వెజ్ కర్రీ లాగా ఇంకా చేసేసాను. ఇదిగో చూడండి ఎంత పొరలు పొరలుగా ఉన్నాయో. అలా వచ్చేస్తాయి మనం ఆయిల్ వేయకపోయినా. ఇంకా తనకైతే ముక్కలు ముక్కలు చేసేసి ఇంకా ఇచ్చేసాను. ఇంకా ఈలోగా వాళ్ళ అక్క వాళ్ళ నాన్న ఉన్న రూమ్లో. సో ఇంకా తననైతే కూర్చోమని ఇంకా ముగ్గురు అయితే చెప్పుకుంటూ ఉన్నారు.
ఇంకా వాళ్ళ నాన్న రోజు అయితే వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అక్క కానీ ఇద్దరు ఎవరో ఒకరు తినిపించాలంటది. కానీ ఈరోజు అయితే తనే తినేసింది. తను తినేసాక ఇదిగోండి ఇక్కడ ఊసులాడుకుంటా ఉన్నారు. పిల్లలకి తినటం అంటే ఎంత బాధోనండి బాబు ఏదన్నా పెడితే. అదే చాక్లెట్లు ఐస్ క్రీమ్ పెడితే మాత్రం ఏ మాత్రం బాధ ఉండదు. అదే ఏమన్నా తినమంటే మాత్రం ఎంత బాధ వచ్చేస్తుందో. ఇంతకుముందు పాలు తాగడానికి కూడా బాధపడేది. ఈ మధ్య జూనియర్ హాలిడేస్ వచ్చాక తాగేస్తుంది అడిగి మరి. ఇంకా తర్వాత అయితే ఫ్రూట్స్ లేవు ఇంట్లో, సో ఫ్రూట్స్ తీసుకుందామని ఇంకా బయటకైతే వచ్చేసాను. ఆటో వచ్చింది. ఇంకా ఇప్పుడు ఆటో దగ్గరే తీసుకుంటానండి, ఎందుకంటే బాగానే ఉంటాయి ఇతని దగ్గర ఫ్రూట్స్ అవిను. సో ఇంకా అతని దగ్గరే తీసేసుకుంటాను. ఇంకా ఆ రోజు అయితే యాపిల్స్ ఇంకా పొమగ్రనేట్ అయితే తీసేసుకున్నాను. ఇంకా తీసేసుకుని ఆ రోజు మా పాపకి ఇంకైతే పొమగ్రనేట్ ఇంకా స్నాక్స్ కింద పెట్టేశాను. తర్వాత అయితే తనని రెడీ చేసేసి ఇంకోండి కర్రీ చూసారా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా కొత్తిమీర అయితే చల్లేసాను. కొత్తిమీర చల్లితేనే ఫ్లేవర్, దేనికైనా నాన్ వెజ్ కర్రీస్కి ఫ్లేవర్ అండి. కొత్తిమీర చల్లకపోతే అంత ఫ్లేవర్గా అనిపించదు నాకైతే. సో కొత్తిమీర చల్లేసి ఇదిగోండి టిఫిన్ అయితే తినేస్తున్నాం. చూడండి ఆ టైంకి కూడా నేను 8 ఆ టైంకి చేశాను, 7:30 8కి. ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో, అప్పుడు కూడా సాఫ్ట్గా. సో నేను మా హస్బెండ్ అయితే ఇంకా తింటూ టీవీ చూస్తూ ఉన్నాము. ఇంకా ఆ రోజు అలా గడిచింది. మధ్యాహ్నం దాకా ఇంకా అయితే తీయలేదు. ఇంకా మధ్యాహ్నం మా స్కూల్ నుంచి మా పాప వచ్చాక నన్ను భరతమాతగా రెడీ చేయమంటున్నారు స్కూల్లో టీచరు, నన్ను అలా రెడీ చేయాలి అని చెప్పింది. ఇంకా నేనైతే కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇంకా స్కూల్కి అయితే కాల్ చేశాను. అవును మేడం, మీకు కుదిరితే రెడీ చేయండి అని చెప్పారు. సో ఇంకా మా పాప ఒక్కతేనండి స్కూల్లో గర్ల్, క్లాస్లో గర్ల్. సో అందరూ బాయ్సే, తిని ఒక్కతే గర్ల్. ఇంకా అందుకనే ఇంకా సర్లే రెడీ చేద్దాము అని చెప్పేసి ఇంకా అవన్నీ కొనాలి కదా. ఇంకా మేమైతే ఇంకా నడుచుకుంటూ షాప్కి అయితే వెళ్ళిపోతున్నాము, ఎందుకంటే మా హస్బెండ్ అయితే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు. సో అందుకే ఇంకా నేను, మా చెల్లి, మా పాప అయితే ఇంకా నడుచుకుంటూ సెంటర్లోకి వచ్చేసాము. ఇంకా సెంటర్లోకి వస్తే ఇక్కడ కళాంజలి ఉంటుందండి. దీనిలో లేని ఐటమ్స్ అయితే ఉండవు, అన్నీ మ్యాక్సిమం అందరూ కూడా ఇక్కడే తీసుకుంటారు. ఇంకా మేము కూడా ఇంకా అక్కడికే వచ్చేసాము, ఎందుకంటే ఇంకా బ్యాంగిల్స్, కిరీటం అని, బ్యాడ్జీలని ఇంకా అన్నీ తీసుకోవాలి కదా, ఏది లేకపోతే అదే కావాలి. ఇంకా ఆ రోజు ఒక్కో రోజు అవసరం లేని ఖర్చు 700 అయిందండి. ఈ స్కూల్స్లో ఈ డే ఆ డే, గ్రీన్ డే, ఎల్లో డే, వైట్ డే అంటూ ఉంటారు. మీకు ఇష్టమైతే రెడీ చేయండి అంటారు, ఇష్టం లేకపోతే వద్దు అంటారు. కాకపోతే అందరూ రెడీ అయ్యి మన పిల్లలు రెడీ అవ్వకపోతే మనకి ఏదోలా ఉంటుంది కదా. సో ఆ గిల్ట్తో అన్న రెడీ చేస్తాం మనము. సో ఇంకా ఆ రోజు నేను కూడా అదే గిల్ట్తో ఓకేలే రెడీ చేద్దాము, తను ఇష్టపడుతుంది కదా అనేసి ఇంకా అవన్నీ అయితే తీసుకున్నాను. ఇంకా అదైతే గోల్డ్ కిరీటం తీసుకున్నానండి, సిల్వర్ కిరీటం కూడా ఉంది కానీ భరతమాతకి గోల్డ్ కిరీటం అయితే బాగుంటుంది కదా అనేసి ఇంకా అదైతే తీసుకున్నాను. ఇంకా గ్రీన్, వైట్, ఆరెంజ్ బ్యాంగిల్స్ కూడా కావాలి కదా చేతికి వేయడానికి, సో అవి కూడా తీసుకున్నాను. ఇంకా బ్యాడ్జ్, ఇంకా తర్వాత ఇంకా చిన్న చిన్నవి నా దగ్గర అయితే లిప్స్టిక్ ఇవేమి ఉండవండి. సో అవన్నీ కూడా తీసుకున్నాను, ఎందుకంటే లిప్స్టిక్, మస్కారా, కాజల్ ఇవన్నీ పెట్టుకోవాలి కదా. సో అప్పుడే కొన్నాను. నేనైతే వాడను పెద్దగా అవేమీను, లిప్ బామ్ ఒకటే వాడతాను. సో అవన్నీ తీసేసుకొని ఇంకా బిల్ అయితే పే చేసేసి మేమైతే అన్నీ చూసుకుంటూ ఇంటికి వచ్చాము. అక్కడైతే పువ్వులు కూడా కొన్నానండి, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఒరిజినల్ ఫ్లవర్స్ పెడితే మా పాప అయితే ఇంకా జడ మొయ్యలేదు కదా, సవరం ఒకటి పెడదాం అనుకుంటున్నాను. సో అందుకని ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అవన్నీ తీసుకొని అక్కడైతే బిల్ పే చేసేసాము. బిల్ పే చేసేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేస్తున్న దారిలో మాకైతే బోట్ కనిపించిందండి, వేటకి వెళ్ళడానికి రెడీ చేసుకుంటారు బోటు, అదైతే కనిపించేసింది మాకు. కొత్త బోట్ అనుకుంటా. సో దింపేసి చూడండి కొత్తగా ఉంది, మొత్తం కలర్స్ అవి వేసేసారు. ఇంకా అది అక్కడైతే పెట్టేసి ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వేటకి వెళ్ళినప్పుడు ఇంకా అదైతే లారీలో వేసుకుని వెళ్ళిపోతారు. ఎంత కష్టమోనండి, కాకపోతే వాళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళి ఉంటారు ఒక 6 months ఇక్కడ ఉంటారు. ఇంకా అలాగా మా ఇంటికి వచ్చేసాక ఇదిగోండి వాళ్ళ నాన్నమ్మకి అయితే ఇవన్నీ చూపిస్తుంది ఏమేమి తెచ్చిందో. కాజల్ కంటికి
ఏమొస్తుంది? బ్లడ్. అక్కడ మాకేం చూపిస్తుందంటే స్కూల్లో పడిపోయిందంట, సో దెబ్బ తగిలింది. అది నేను స్కూల్ నుంచి వచ్చాక అది పట్టించుకోలేదు కానీ ఇంకా వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి నొప్పి నొప్పి అంది. ఇంకా తర్వాత ఏమో ఇంకా ఆయింట్మెంట్ రాసేసాను. ఇంకా తర్వాత భరతమాతకి వైట్ శారీ ఉంటే బాగుంటుంది కదా అనేసి, ఇంకా మా అత్తయ్య దగ్గర అయితే వైట్ శారీ ఉంటుంది కదా అని ఇంకా మా అత్తయ్యని అడిగితే ఇంకా వైట్ శారీ అయితే తీసి ఇచ్చారు. ఈలోగా మా పాప అయితే అక్కడ కూడా ఆడుతుంది కదా, ఇంకా దాగుడు మూతలు అయితే ఆడుతుంది. కాసేపు అలా స్పెండ్ చేసేసి అత్తయ్య దగ్గర ఆ శారీ తీసుకొని నేనైతే కిందకు వచ్చేసాము. ఇంకా కిందకి వచ్చేసాక అదైతే ఫోల్డ్ చేసి కట్ చేసేయమన్నారు నార్మల్గా తన సైజ్ చూసి. నేనే ఎందుకు శారీ వేస్ట్ చేయడం అనేసి ఇంకా అది ఫోల్డ్ చేసి కుట్టేస్తే సరిపోద్ది కదా అనేసి ఇంకా కిందకు వచ్చాక సైజ్ చూసి తనది మొత్తం అలాగా ఫోల్డ్ చేసి కుట్టేశాను. ఇలా పిల్లలకి రెడీ చేస్తూ ఉంటే నాకు చిన్నప్పుడు రోజులే గుర్తొస్తాయండి. ఇండిపెండెన్స్ డే అంటే చిన్నప్పుడు స్కూల్లో సెలబ్రేషన్స్, ఫ్లాగ్ హాయిస్టింగ్, ప్యాట్రియాటిక్ సాంగ్స్ ఇవన్నీ గుర్తొస్తాయి కదా. ఇప్పుడు మన పిల్లలు కూడా అలాంటి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ మనకు కూడా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేస్తాయి కదా. నాకైతే మా స్కూల్లో ఇలాగా డబ్బులు అందరం మనీ వేసుకొని ఇక క్లాస్ మొత్తం కడిగిచ్చేసి తర్వాత మొత్తం ఆ జెండాలు గట్ట అదే పేపర్వి వస్తాయి కదా అవన్నీ చేసి అంటించేవాళ్ళు. ఆ పేర్లు కూడా మర్చిపోయాను అనుకోండి. అప్పుడైతే ఎంత ఎగ్జైటింగ్గా ఉండేదో. ఇంకా అవన్నీ రెడీ చేసేసి టీచర్ వచ్చాక అవన్నీ చూపించి ఎగ్జైట్ అయ్యేవాళ్ళు, ఏదో ఘనకార్యం చేసేసినట్టు. అంత బాగుండేది. తర్వాత రోజేమో ఇంకా స్కూల్కి వెళ్ళాక అంత ఫ్లాగ్ హాయిస్టింగ్ అంతా అయిపోయాక చాక్లెట్స్ ఇస్తారు కదా, దాని గురించి కూడా వెయిట్ చేసేవాళ్ళం. ఒక్కొక్కసారి చాక్లెట్స్ ఇస్తారు, ఒక్కొక్కళ్ళేమో మిక్స్చర్ గట్ట ఇచ్చేవారు ఒక్కొక్కసారి. సో నీకెన్ని చాక్లెట్స్ వచ్చాయి నాకు గొడవ ఆడుకుంటూ ఉండేవాళ్ళం మేము. ఇంకా ఆ రోజులన్నీ గుర్తొచ్చేస్తాయిలేండి, అవే బాగుంటాయి. ఇప్పుడైతే స్కూల్స్లో కనీసం చాక్లెట్స్ కాదు కదా ఏమీ ఇవ్వట్లేదు. ఇంకా ఉల్టా మన దగ్గరే డబ్బులన్నీ వదిలిస్తున్నారు, అలా ఉంటుంది. ఈసారి మా పాపనైతే భరతమాతగా రెడీ అయ్యి వెళ్ళాలని చెప్పారు. ఇంకా అందుకే తను ట్రెడిషనల్గా రెడీ చేయడానికి ముందు రోజు నైటే ఇంకా ఈ ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేస్తాం. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అసలు మన కోసం ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన త్యాగాల వల్లే కదండి మనం ఈరోజు ఇలా స్వాతంత్రంగా జీవిస్తున్నాం. లేదంటే ఎలా ఉండేవాళ్ళమో ఏంటో. అందుకే ఇండిపెండెన్స్ డే అంటే ఒక హాలిడేలా కాకుండా మన దేశం గురించి వాళ్ళకు కూడా నేర్పిస్తూ ఉండాలి. ఇంకా నేనైతే ఆ భరతమాత వేషం వల్ల మా పాపకైతే ఎంతో కొంత తెలిసింది అని అనుకుంటున్నాను. కరెంట్ ఫిక్స్ చేస్తావా? ఇలా తిరుగు. పడుకుందా లేదా విషిత? పడుకుంటే చేయలేపితే పడుకున్నట్టు, చేయి కిందే ఉంటే పడుకోలేనట్టు. పడుకుని పోయింది బేగానే. ఈరోజేంటి బేగా పడుకుంది? రేపు బేగా లెగాలనా? రేపు బేగా లెగాలనా? అమ్మో ఎంత బాగా పడుకుని పోయిందోనమ్మా. అదేంటి కింద పట్టేసింది, లేచిపోయినట్టుంది అయితే. అయ్యో లేచిపోయింది. మళ్ళీ లేచింది. పడుకుందా? పడుకుని పోయిందా? రేపు పొద్దున్నే భరతమాత గెటప్ వేసేస్తుందండి. అందుకని ఈరోజు బేగా పడుకుని పోయింది. చూసారు ఎంత ఫాస్ట్గా పడుకుందో? చాలా ఫాస్ట్గా పడుకుంటుంది మా విష్ట. చూడండి ఎంత బాగా పడుకుని పోయిందో, చేయి పైకి పెట్టేసి. దొంగ 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 రాసుకెళ్ళి పడుకున్నావా నువ్వు? నిద్రపోయావా? దించు చేయి. బచ్చు నాన్న కళ్ళు తెచ్చుకోవే, కళ్ళు తెచ్చుకో. బచ్చు జో 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 జో. దొంగ కళ్ళు తెరుస్తుంది. ఎవరు? అది ఉందా అక్కడ? బచ్చు కళ్ళు తెచ్చుకో. జో 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 జో. చూడండి ఇప్పుడు మా పాపని చెప్తాను. డైలీ అయితే అస్సలు లెగదండి. సో ఈరోజు భారతమాత గెటప్ వేయాలి, ఇండిపెండెన్స్ డే కదా. సో
ఎలా లేస్తో చూపిస్తారు చూడండి. లేదు నాన్న, మార్నింగ్ అయిపోయింది, గెటప్ వేయాలి కదా మళ్ళీ నువ్వు. తల్లి వేసిపోయిందా చిటి పప్పి తల్లి. గుడ్ మార్నింగ్ పప్పి. ఐ లవ్ యూ. రెడీ అయిపోదామా? ఓకే గో. ఇంకా తనకైతే బ్రష్ చేయించేసి ఇంక హెడ్ బాత్ అయితే చేయించేసాను. పిల్లలు ఎంత ఎగ్జైటింగ్గా ఉంటారో కదా అండి ఇలాంటివి ఏమన్నా చేయాలి అంటే. మా పాప అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అసలు. ఎప్పుడెప్పుడు లెగుద్దామా, రోజు వేస్తే మార్నింగ్ లెగదండి. నేను లేపితే ఏడుస్తూ బచ్చా లెగాల, నేను ఎందుకు నన్ను లేపుతున్నావని అనేది. ఈరోజు మాత్రం అసలు ఎప్పుడెప్పుడు లేపుతానని రాత్రి మామూలుగా నిద్రలో అటు ఇటు గడుపుతాం కదా, అప్పుడు కూడా లేచి కూర్చొని అడుగుతుంది, అయిపోయిందా మార్నింగ్, రెడీ అయిపోయిన భరతమాతలాగా అని. సో ఇంకా నైట్ అయితే నేను అలా ప్లీట్స్ అయితే పెట్టేసుకున్నానండి, తనకు హైట్ తగ్గట్టు అవన్నీ. ఇంకా వీడియో క్లిప్స్ అయితే తీయలేదు, ఇంకా అవన్నీ ఇంకా యాజ్ ఇట్ ఈస్గా తనకైతే కట్టేస్తున్నాను. ఇంకా వాళ్ళే చిన్న చిన్న హీరోయిన్ లాగా రెడీ అయిపోతున్నారండి. అసలు ఎంత స్టైల్ చేస్తుందో మా పాప అయితే, మీరే చూడండి అసలు వ్లాగ్లో ప్రతి స్టెప్లోనూ తను అద్దం చూసుకుంటూనే ఉంది. చీర కట్టినప్పుడు అద్దం, బొట్టు పెట్టినప్పుడు అద్దం, ఇలాగా అన్ని స్టెప్స్లోనూ ఇంకా అద్దం చూసుకుంటూనే ఉంది. ఇంకా తననైతే అలా రెడీ చేసేసరికి అసలు ఎంత హ్యాపీ అనిపించిందనండి. ఆ గెటప్ వేసి చూడగానే నేను పడిన కష్టం, నైట్ పడిన కష్టం అంతా మర్చిపోయాను. అంత అందంగా ముద్దుగా ఉంది నా చిన్ని భరతమాత. అసలు ఎవరి పిల్లలు కాకి ముద్దు అన్నట్టు నా పిల్ల నాకు ముద్దు కదా, అంతే. ఎవరి కళ్ళకి వాళ్ళకి బాగుంటుంది. సో ఇంకా నేనైతే అలాగ శారీ అది డ్రేప్ చేసేసి అప్పటికే నేను తనకి రాగిజావ అయితే ప్రిపేర్ చేశానండి. అదైతే తాగేస్తానికి ఈజీగా ఉంటుందని. ఎందుకంటే మిగతావి ఏం టిఫిన్స్ ఇచ్చినా గంటలు గంటలు తింటూనే ఉంటుంది. అదే రాగిజావ ఇచ్చామంటే గడగడ తాగేస్తుంది, తాగకపోతే ఊరుకోను. ఇంకా తనకైతే అదిగోండి నైట్ స్పిన్స్ తీసి పెట్టాను కదా, ఇంకా యాజ్ ఇట్ ఈస్ అవి తీసి పెట్టేశాను. నా దగ్గర ఆల్రెడీ వైట్ షర్ట్ ఉందండి, ఇంకా అదే బ్లౌజ్ కింద వాడేద్దాం, మళ్ళీ కొనటం ఎందుకనేసి ఇంకా నేనైతే కొత్తగా ఏం కొనలేదు. సో ఇంకా అదే ఫోల్డ్ చేసేసి శారీ కడుతున్నప్పుడు అడ్డుగా ఉంటుంది కదా, అదైతే ఫోల్డ్ చేసి పెట్టాను. ఈ పిన్స్ అండి అక్కడే పెడతాం కానీ ఎప్పుడు కనిపించవు, అదేంటో ఎప్పుడు ఎత్తుకుంటామే. అక్కడే బండిల్ ఆఫ్ పిన్స్ పెట్టాను కానీ నాకు ఒక్క పిన్ కూడా కనపడలేదు ఆ టైంలో. ఇంకా శారీకి పెట్టిన పిన్ ఉంటుంది కదా, ఇంకా అదే తీసి పెట్టేశాను. ఇంకా చిన్ని చిన్ని కుచ్చులు చిన్ని పాపకి అసలు ఎంత బాగా సెట్ అయిందోనండి. అసలు ఈలోగా అదిగో చూడండి మురిసిపోతుంది అసలు చూసుకొని ఎంత బాగున్నాను అని. ఇంకా ఆడపిల్లలంటే అంతే కదా. మగపిల్లలకి ఏముంటుందండి, ఏదో ఒకలా రెడీ చేసేస్తాము, డ్రెస్ వేసేస్తాం, పంపించేస్తాం. అదే ఆడపిల్లలకైతే ఇలా అచ్చట ముచ్చట ఏదో ఒకటి ఉంటాయి కదా. తనకైతే అలా రెడీ చేసేసి ఇంకా నేనైతే తనకి సవరం అయితే పెట్టేశానండి. సవరం పెట్టేశాను, ఎలా పెట్టాను కూడా చూపిస్తాను చూసేయండి. చిన్న పిల్లలు అంటే సవరం అంటే క్లిప్స్ లాగా కూడా వస్తున్నాయి, కాకపోతే నా దగ్గర అదైతే లేదు. సో నేనేం చేశానంటే ఉన్న సవరాన్నే తనకి హెయిర్కి పిన్స్ పెట్టేశాను. చీర అయితే ఫోల్డ్ చేసి నేను కుట్టాను కదా అండి, సో అందుకే కొంచెం లావ్ అయినట్టుగా అనిపించింది అక్కడ. కాకపోతే పర్వాలేదు, మేనేజ్ చేసేస్తుంది, హాఫ్ డేనే కదా అనేసి ఇంకా నేనైతే అలాగే ఉంచేసాను. బరువు అయితే అసలు లేదండి, ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంది. అస్తమానం ఉతకడం వల్లనో ఏమో చాలా సాఫ్ట్గా ఉంది. శారీ అయితే అస్సలు బరువు లేకుండా ఉంది, అందుకే తను కూడా చాలా ఈజీగా క్యారీ చేసేయగలుగుతుంది. ఇంకా తనకైతే అదిగోండి చూడండి, నేను చాలా వరకు నార్మల్గా తన ఎక్స్ప్రెషన్స్ మిస్ అవుతుంటాను. ఇలాంటివి వీడియోస్ గట్రా తీసినప్పుడే తన ఎక్స్ప్రెషన్స్ అన్నీ చూసి ఇలాగా నవ్వొచ్చేస్తూ ఉంటుంది. అమ్మో ఇన్ని ఎక్స్ప్రెషన్స్ పెడుతుందా నాకు కనపడకుండా అని. చాలా ముద్దుగా ఉంటారు ఆడపిల్లలు. ఇంకా అక్కడ నడవమని చూడమన్నాను, ఎందుకంటే
శారీలో మన పెద్దవాళ్ళు క్యారీ చేయడమే కష్టము. అలాంటిది పిల్లలు క్యారీ చేయాలంటే ఇంకా కష్టంగా ఉంటది కదా! అనేసి ఇంకా నేనైతే అలాగా ఒకసారి నడిచి చూడు నీకు కుదరకపోతే అప్పుడే లూజ్ చేస్తాను శారీ అన్నాను. ఇంక నడిచి చూసింది బానే ఉంది అంది. ఇంకా అందుకని వడ్డానం అది పెట్టేశాను. వడ్డానం పెడితే ప్లీట్స్ అవి అడ్జస్ట్ చేసుకోండి. వాళ్ళకి మరీ టైట్‌గా పెట్టేయకండి మీరు గాని ఒకవేళ రెడీ చేయాలనుకుంటే. లూజ్‌గానే ఉంచండి. ఎందుకంటే పిల్లలు గదా! బెంచుల మీద కూర్చొని ఫ్రెండ్స్‌తో దూకుతూ అక్కడ స్కూల్‌కెళ్ళాక డాన్స్‌లు ఇవి చేస్తారు కాబట్టి కొంచెం లూజ్‌గా పెట్టుకున్నారనుకో వాళ్ళకి మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటది. ఇంకా తర్వాత అయితే ఇదిగోండి రాగి జావ అయితే ఇచ్చేసాను. ఇంక అప్పటికి తల అయితే హెడ్ బాత్ చేయిచ్చాను గదా! ఆరలేదు. నేను డ్రైయర్ అది పెట్టనండి. ఎందుకంటే హెయిర్ రఫ్‌గా అయిపోద్ది డ్రైయర్ పెడితే. సో, అందుకనే పెట్టను. ఇంకా నాకే నగలు పిచ్చి ఇవి ఎక్కువ. ఇంక నాకన్నా డబల్ పిచ్చి. ఇంకా బ్యాంగిల్స్ అవి సెట్ చేసేసాను. అదిగోండి చిన్ని చిన్ని బ్యాంగిల్స్ నైట్ అయితే తీసుకున్నాను గదా! అక్కడ షాప్ దగ్గర. ఇంకా చిన్ని చిన్ని బ్యాంగిల్స్. ఇంకా రాగి జావ తాగుతుండగానే ఇంకా స్కూల్‌కి టైము అసలు పొద్దున్న ఎన్నింటికి లేసినానండి పిల్లలతో అసలు చివరి వరకు అంటే కార్ వచ్చే వరకు ఏదో ఒక పరుగు ఉంటూనే ఉంటది. వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉండాలి. ఇంకో రెండో పని చేయడానికి ఉండదు. సో, అదిగోండి బ్యాంగిల్స్ అవి సెట్ చేసేసి ఇంకా ఏసేసాను. ఇంకా తాగేసి ఇచ్చేసింది. ఇంకా ఆ తర్వాత అయితే హెయిర్ కొంచెం ఆరాక ఇంకా హెయిర్ సెట్ చేద్దామనేసి అనుకున్నాను. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా బ్యాండ్స్ అవి కొన్నానని చెప్పాను కదా! ఈ బ్యాండ్స్ కూడా కొన్నానండి. ఎందుకంటే శారీలో ఎక్కడ ఇలాగా చాలామంది స్లాషెస్ వేసుకుంటారు. ఇంకా స్లాషెస్ ఎందుకు ఆల్రెడీ ఇదే హెవీ అయిపోద్ది మొయ్యలేదేమో అనేసి ఇంకా బ్లౌజ్‌కి అలా పెడదామనేసి ఇంకా అలాంటివైతే తీసుకున్నాను. వాటిల్ని ఏమంటారో నాకు తెలీదండి. ఇంకా అవైతే అదే బ్రేస్‌లెట్ కమ్ అవి. సో, అవైతే ఇంకా వేసేసాను. ఇంకా వేసేసాక చూసారా అసలు ప్రతి స్టెప్‌లోనూ చూసుకుంటూనే ఉంటది అద్దంలో ఎలా ఉన్నాను ఏంటి అని. కానీ తిను క్యారీ చేసినట్టు కూడా శారీ నేనైతే క్యారీ చేయలేదు. అంత ఈజీగా క్యారీ చేసేసింది. పిల్లలు నార్మల్‌గా అయితే క్రాంకీగా ఉంటారు ఏదన్నా రెడీ చేస్తే. కానీ మా పాప మాత్రం ఎప్పుడెప్పుడు ఏమేమి రెడీ చేస్తానని వెయిట్ చేస్తుంటది. ఇన్‌ఫాక్ట్ డైలీ అడుగుతదండి. ఈ గెటప్ వేసుకోనా? ఆ గెటప్ వేసుకోనా? మొన్న అయితే భరతమాత గెటప్ వేసింది కదా! ఇంకా ఆ తర్వాత రోజైతే నేను ఈరోజు నెమలి వేషం వేస్తాను. నెమలిలా రెడీ చేసి పంపించు నన్ను స్కూల్‌కి అంది. ఇంకా అలాగా అంత ఇంట్రెస్ట్ తనకి రెడీ అవ్వాలన్నా, ఏదైనా మేకోవర్ చేయించుకోవాలన్నా చాలా ఇంట్రెస్టు. ఆడపిల్లలందరికీ ఇన్‌ఫాక్ట్ ఉంటది. కానీ తినకైతే ఇంకా ఎక్కువ. అస్సలు విసుక్కోదండి. రెడీ చేసేంత వరకు హ్యాపీగా ఉంటది. కానీ ఒక్కొక్కసారి పిల్లలందరికీ ఏదో ఒక్కొక్కసారి వస్తది. అప్పుడు పెడతది. అప్పుడు రెడీ చేసినా గానీ వెంటనే ఇప్పేయమంటది. ఇంక అప్పుడు ఏం చేయలేమనుకోండి. కానీ మాక్సిమం టైమ్స్ అసలు ఇప్పుడు దాకా ఎప్పుడు ఒక్కసారి కూడా అలా జరగలేదు. సో, ఇదిగోండి ఆర్టిఫిషియల్ పూలయి తీసుకున్నాం గదా! ఇంకా అవన్నీ పెట్టేశాను. పెట్టేశాక ఇంక జ్యువెలరీ అయితే యాడ్ చేసేసాను. ఇంక ఇంట్లో ఉండే జ్యువెలరీ ఏసేసానండి. ఎందుకంటే స్కూల్‌కే కదా అనేసి ఆర్టిఫిషియలే వేశాను. ఏమి గోల్డ్ ఏం వేయలేదు స్కూల్‌కి. ఇంకా అవన్నీ వేసేసి పంపించేసాను. నా దగ్గర ఒకటి జ్యువెలరీ సెట్ ఉన్నదండి. కరెక్ట్‌గా థీమ్‌కి మ్యాచ్ అయ్యేటట్టే ఉంది అది. అదే ఇంతకుముందు ట్రెండ్ అయింది ఒకప్పుడు ఇన్‌స్టాలో సిల్వర్‌లో కూడా ఉంది. ఇప్పుడు గోల్డ్‌లో కూడా చేసేస్తున్నారు. సో, ఆ సెట్ అయితే పెట్టాను. ఏంటంటే గ్రీను, వైట్, ఆరెంజ్ స్టోన్స్ వచ్చి ఉంటది అది. సో, ఇంకా అవన్నీ వేసేసాక ఇంకా బొట్టు, కాజల్ అవన్నీ పెట్టాను. నేను ఫస్ట్ టైం పెట్టడం తనకి ఐలైనర్ కట్టాను. నేను ఇప్పుడు దాకా పెట్టాను గానీ ఇంతకుముందు అంత నీట్‌గా ఏం రాలేదండి. మళ్ళీ ఎప్పుడు కొన్నా కూడా కొత్తే నాకు. ఇంకా మళ్ళీ ఈసారి మళ్ళీ ట్రై చేశాను. ఈసారైతే బానే వచ్చింది. అంత పర్ఫెక్ట్‌గా రాకపోయినా ఏదో ట్రై చేశాను. ఇంకా తనని అలా రెడీ చేస్తుంటే చిన్నప్పుడు నేను కూడా అలాగే రెడీ అయ్యి వెళ్ళానండి స్కూల్‌కి ఒకసారి భరతమాత కింద. అప్పుడు కూడా అలాగే వైట్ శారీ కట్టింది మా మమ్మీ అయితే. నన్ను అప్పుడు అలాగే రెడీ చేస్తుంది. ఇప్పుడు నేను ఇలా రెడీ చేస్తుంటే అప్పుడు మా మమ్మీ కూడా నన్ను చూసి ఇలాగే ఫీల్ అయిందేమో. అంటే ఎవరి పిల్లలు వాళ్ళకి పిల్ల కాకికి ముద్దన్నట్టు ఎవరి పిల్లలకి వాళ్ళకి ముద్దు కదా! అలాగా మా మమ్మీ అప్పుడు టీచర్‌గా వర్క్ చేసేవారు. సో, నన్ను రెడీ చేసి అప్పుడు తీసుకెళ్ళింది స్కూల్‌కి. ఇంకా తను గూడా అప్పుడు స్కూల్ టైమింగ్స్ తెలిసిందే కదా! కానీ పొద్దున్నే లేచి ఇప్పుడు
రెడీ చేసి అప్పుడు స్కూల్కి వచ్చేది నాతో పాటు. ఇప్పుడు నేను ఓన్లీ తనని రెడీ చేయడానికే నాకు టైమే సరిపోవట్లేదు. అసలు ఎలా చేసుకునేదో ఏంటో. అప్పుడు నేను ఒక్క పని కూడా హెల్ప్ చేసేదాన్ని కాదండి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా చేయను. ఇంటికి వెళ్తే తనే చేసేసుకుంటుంది అన్ని పనులన్నీ. ఒకవేళ చెప్పినా కానీ నేను అబ్బా అక్కడ నేను చేసి వచ్చాను కదా ఇక్కడ కూడా చెయ్యాలా అని అంటాను. కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తుంది అమ్మ మా అమ్మ ఎంత పని చేసుకునేదో. అంటే స్కూల్కి గట్టా అంటే తెలిసిందే కదా, అందరికీ క్యారేజెస్ పెట్టుకొని అక్కడ పని చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇవన్నీ చేసుకొని అంతకుముందు కాలంలో ఈ వాషింగ్ మిషన్లు ఇవేమీ లేవు కదండి. అన్నీ చేత్తో ఉతికి మళ్ళీ ఆరేసి ఇవన్నీ చేసుకునేది ఒక్కతే. మా డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళేవారు కాబట్టి ఇంకా సామాన్లు కూడా తెచ్చేయడానికి తనకి వీలయ్యేది కాదు. ఇంకా మా మమ్మీ స్కూల్ అయ్యాక వెంటనే ఇంకా మార్కెట్కి వచ్చేసి అన్నీ తీసుకునేది, ఒక్కతే అన్నీ తెచ్చేసేది. ఇంకా తర్వాత బస్సు అయితే ఎక్కేసేవాళ్ళం. అప్పుడు కంపెనీ బస్సే మాది, స్కూల్ బస్ కాదు. సో కంపెనీ బస్సులో అన్నీ వేసుకుని వచ్చేసేవాళ్ళం. ఇంకా వచ్చేసాక అన్నీ సర్దుకుంటూ ఉండేది. ఇంకా మేమైతే అప్పుడు ఆడుకునేటకు వెళ్ళిపోయేవాళ్ళం. సో అవన్నీ గుర్తొస్తే ఇప్పుడు ఎంత పని చేసుకునేదో మా మమ్మీ అనిపిస్తుండేది. ఇప్పుడు నేను ఈ పని చేయడానికే కాళ్ళు నొప్పులు ఏళ్ళు నొప్పులు అన్నీ వస్తూ ఉంటాయి నాకు. అలాగా ఇంకా రెడీ చేసుకుని ముక్కు పొడకు కూడా పెట్టుకున్నానండి. ముక్కు పొడకు కొన్నాను ఎందుకంటే బాగుంటుంది కదా అనేసి అటైర్కి. సో ఇంకా అలా రెడీ చేయించేసి మొత్తం సెట్ చేసేసి ఒకసారి వాళ్ళ నాని వాళ్ళకి కూడా చూపించేసి వద్దామనేసి ఇంకా పైకి వెళ్ళాము. ఎందుకంటే స్కూల్కి ఇంకా పిల్ల చాలా అసలు ఎంతో ప్రొఫెషనల్స్ చేసినట్టు చేసింది ఆ రోజైతే. అంటే చిన్నపిల్లలకి అలాగా తొక్కుతూ ఉంటే వెళ్తే చిరాగ్గా ఉంటుంది కదా, కానీ ఏమీ పడకుండా ఎంత సూపర్గా క్యారీ చేసిందో. నేను వీడియో తీస్తున్నానని చెప్పి పైకి ఎక్కి మళ్ళీ పోజ్ ఇస్తుంది. నేను వీడియో తీస్తూ ఉంటాను, పర్వాలేదు నువ్వేం పోజ్ ఇవ్వక్కర్లేదు, ఎక్కువ టైం అయిపోతుంది మనకి అంటే ఇంకా గబగబా ఎక్కేసి ఇంకా వాళ్ళ నాని వాళ్ళకైతే చూపిద్దామని ఇంకా వచ్చేసాము. చూసేయండి వాళ్ళ నాని వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయో. వెళ్ళు నడు లోపలికి. తాతగారికి చూచ్చు. కిందకి సింపుల్గా అత్తయ్య మడత పెట్టి కుట్టేసాను మధ్యలోకి. బరువేం లేదండి అత్తయ్య, పలసగానే ఉంది కదా. చూపి. ఇక వాళ్ళ డాడీ అయితే నైట్ షిఫ్ట్ చేసి వచ్చారండి, అందుకే చూడగానే షాక్ అయిపోయారు, పడుకున్నారు అప్పటికే. ఇంకా ఇగో ముక్కు పుడక, ఆడపిల్లలంటే ఉండేది కదా, అన్నీ ఏం పెట్టుకున్నారో అన్నీ చూపిస్తారు కదా. ఇంకా ముక్కు పుడక ఇంకా అవన్నీ చూపిస్తుంది. లిప్స్టిక్ వేసుకున్నాను, చీర కట్టుకున్నాను, వడ్డానం పెట్టుకున్నాను అని ఇంకా అవన్నీ చూపించేశాక నాతో కూడా ఒక ఫోటో వీడియో కూడా తీసుకుందాం అనేసి ఇంక మేమిద్దరం అయితే ఇంకా పోజులు ఇచ్చేస్తున్నాము. ఇంకా అలా ముద్దులు అవి పెట్టేసుకున్నాక ఎంత దిష్టి తగిలిందనండి, అన్ని వేళ్ళు చిటుకు అన్నాయి. చూసిన వాళ్ళందరూ అబ్బా ఎంత బాగుందో అంటమే చుట్టుపక్కల వాళ్ళు. సో అలా నేనైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ తీశాను, చూసేయండి. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇంకా అలా రెడీ చేశాక ఇదిగోండి స్కూల్కి కార్ అయితే వచ్చేసింది. ఇంకా తనైతే ఇంకా దారిలో వెళ్తున్నప్పుడు అందరూ అడగడమే ఎంత ముద్దుగా ఉన్నావో అని. సో అలా అయిపోయాక ఇంకా అందరికీ ఫొటోస్ వీడియోస్ అయితే పెట్టేశానండి. మా నడు ఫాస్ట్గా. భారత మాతకు చేసేవండి. ఇదిగో
మమ్మీ ఇన్ టైంకి బాగానే రెడీ చేస్తారు నిన్ను. ఇంకా తనైతే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా ఇదేనండి ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దాన్ బై బాయ్.